గోవా టు హైదరాబాద్ డ్రగ్స్ తరలిస్తున్న ముఠా అరెస్ట్, రిమాండ్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని రాయకల్ టోల్ ప్లాజా దగ్గర వాహనాల తనిఖీల్లో గోవా నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న 11 గ్రాముల డ్రగ్స్ ను పట్టుకున్నారు షాద్నగర్ పోలీసులు. పక్కా సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తుండగా కొండెం ప్రియాంకారెడ్డి, సాయితేజ దగ్గర ఈ డ్రగ్స్ దొరికాయని, వీరు నూతన సంవత్సరం వేడుకల కోసం హైదరాబాద్ తీసుకొస్తున్నారని, గోవాలో అనా అనే రష్యన్ మహిళ వద్ద వీటిని కొనుగోలు చేసినట్లు నిందితులు తెలిపారని, ఇంకా 7 మంది నిందితులు పరారీలో ఉన్నారని షాద్నగర్ ఏసీపీ రంగస్వామి తెలిపారు. నిన్న మనకి విశ్వసనీయ సమాచారం మేరకు మన సిపి సార్ సైబరాబాద్ అవినాష్ మోహన్ సారు, అట్లాగనే డీసీపీ టాస్క్ ఎస్ఓటీ రషీద్ సారు, అసలు డీసీపీ నారాయణ సారు, మా డీసీపీ శంషాబాద్ నారాయణ సారు వారి యొక్క పర్యవేక్షణలో ఎస్ఓటీ రాజేంద్ర టీం రమణారెడ్డి సిఐ గారు, విజయ్ కుమార్ సిఐ గారు, రాజశేఖర రెడ్డి ఎస్ఐ గారు, తర్వాత రాజవర్ధన్, రాజు, రమణ అనే సిబ్బందితో పాటు మా పోలీస్ స్టేషన్ నుంచి దేవకి ఎస్ఐ గారు, సిఐ ప్రతాపలింగం గారు అందరూ కలిసి మన రాయకల్ టోల్ ప్లాజా దగ్గర ఒక 2 వ్యక్తులు అనుమాన స్థితిలో కొన్ని డ్రగ్స్ పట్టుకొచ్చున్నారనే సమాచారంతో అక్కడ మనం జాయింట్గా రైడ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని అప్రెంట్ చేసిన తర్వాత వాళ్ళు సెర్చ్ చేస్తే వాళ్ళ బ్యాగ్లో 11 గ్రాముల MDMA సుమారు దాని యొక్క విలువ 1 లక్ష రూపాయలు మార్కెట్ వాల్యూ, ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఉంటుంది. దాన్ని వాళ్ళ యొక్క బ్యాగ్లో అవి ఉండడంతో వాళ్ళిద్దరిని కస్టడీలో తీసుకొని వాళ్ళని విచారిస్తే మనకు తెలిసిన చేయాలంటే వీళ్ళంతా కూడా ఫ్రీక్వెంట్గా గోవాకి వెళ్తారు. గోవాకి వెళ్ళి అక్కడ కొంతమంది గోవాలో శివ అండ్ భరత్ కుమార్ అనే వ్యక్తులను కలిసి వాళ్ళ త్రూ డ్రగ్స్ తీసుకొని వస్తారు. వీళ్ళు మొన్న పోయిన సమయంలో వాళ్ళ దగ్గర డ్రగ్స్ అవైలబుల్ లేకపోతే రష్యన్ లేడీ అక్కడ అనా అనే రష్యన్ లేడీ అక్కడ ఉంటుంది. ఆవిడ దగ్గర నుంచి వీళ్ళు ఒక 11 గ్రాములు MDMA డ్రగ్స్ తీసుకొని ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కొండాపూర్లో ఉన్న ఒక దినేష్ అనే వ్యక్తికి, ఇంకో దినేష్ అట్లా గిరీష్లకి సప్లై చేయడం కోసమని ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే మీన్వైల్ మన పోలీసులు అప్రెంట్ చేస్తారు. వాళ్ళ ఇంట్రాక్షన్ మనకు తెలిసిందంటే ఎందుకంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసము ఈ డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ సప్లై చేసి తీసుకొచ్చామని చెప్పారు. వాళ్ళు తక్కువ రేట్లు తీసుకుని అధికంతో తీసుకొని ఎన్నికకి సంబంధించిన దశతో తీసుకొని వచ్చామని చెప్పి మనకు ఇంట్రాక్షన్ తేలింది. సో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసాము. అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో వరకు హాజరుపరుస్తున్నాము. దీంట్లో ప్రతిభ కనపరిచిన మన ఎస్కో టీం ఆఫీసర్లకి, ల్యాండ్ ఆఫీసర్లకి మన సిపి సార్ ప్రత్యేకంగా అందరికీ రివార్డు ఇస్తున్నారు. మనకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే